అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా చలో మాస్ మలన ముచ్చట్లు పవర్డ్ బై సాఫ్ట్వేర్ క్రాక్డ్ హీల్ రిపేర్ క్రీమ్ లోకి స్వాగతం రైతు బంధు అంటే ఎట్లుండే ఇక పోయిన సర్కార్లా ఇక ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉంటే అంతమందికి కూడా ఎకరానికి ఇంత సంవత్సరానికి ఇంత అని ఇచ్చేటోళ్ళు ఇక ఇప్పుడు గట్ల కాదట సర్కారు మారింది కదా గాముచ్చట మీదనే ఇప్పుడు మొత్తం మార్చుకొని వస్తున్నారు ఇక 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నోళ్లకు ఇక ఇయ్యరన్నట్టు మరి 10 ఎకరాలు ఉంటే కూడా ఇయ్యరా అంటే అట్లా కాదు 10 ఎకరాల లోపే ఉండాలా ఎక్కుంటే ఇయ్యరట పురాగా అరుచుకొని వద్దాం పాండ్రిగా ముచ్చటేందో తెలంగాణ ప్రభుత్వము రైతు బంధు పథకాన్ని పునఃసమీక్షించేందుకు కసరత్తు షురు చేసిందులో ఈ పథకంతోని అనర్హులకు ప్రజాధనాన్ని అపనంగా కట్టబెడుతున్నారని గత బీఆర్ఎస్ సర్కారు మీద విమర్శలు కూడా వచ్చినాయి బాగానే ఇక దీని మీద రివ్యూ చేసిండు సీఎం రేవంత్ సారు వచ్చే ఖరీఫ్ నుంచి 10 ఎకరాల పరిమితితోనే రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేటట్లు మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది మొత్తం మీద ఇక 10కి మించి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇస్తారట ఇక గట్ల సమాచారం వినబడుతుంది అంటే ఒక రైతుకు 15 ఎకరాలు ఉంటే 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వస్తదన్నట్టు మిగతా 5 ఎకరాలకు రాదన్నట్టు గట్లనే ఇప్పటిదాకా ఎకరానికి 5,000 రూపాయల చొప్పున ఏడాదికి 10,000 రూపాయలు పంపిణీ చేయంగా ఇక వచ్చే సీజన్ నుంచి ఒక పంటకు ఎకరానికి 7,500 చొప్పున ఇక ఏడాదికి 15,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తున్నట్టు ముచ్చట తెలిసిందుల్లా ఏదేమున్నా ఇప్పుడు కటాఫ్లు పెట్టిండ్రు అన్నట్టు ఇక 10 ఎకరాలకు మాత్రమే ఇస్తారు అంతకంటే ఎక్కువ ఎకరాలు ఉంటాయి కాబట్టి ఇయ్యరన్నట్టు మొత్తం మీద రైతు భరోసా పథకానికి పరిమితులు విధించిన లబ్ధిదారుల సంఖ్య ఏమాత్రం తగ్గదన్నట్టు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది పట్టదారులు ఉండగా వీళ్ళందరికీ రైతు భరోసా అందుతుంది రాష్ట్రంలో 10 ఎకరాల నుంచి 54 ఎకరాల దాకా భూమి ఉన్న రైతులు 1.15 లక్షల మంది ఉన్నారు వీళ్ళ పేరిట 12.50 లక్షల ఎకరాల భూమి ఉన్నది అయితే 10 ఎకరాల పరిమితి పెడితే 1.15 లక్షల మందికి 11.50 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాల్సి వస్తున్నది అయితే కటాఫ్ విధించుడుతోని కేవలం 1,00,000 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఆగిపోతదన్నట్టు ఎకరానికి 15,000 చొప్పున ఏడాదికి 150 కోట్లు తగ్గుతుంది కానీ ఇప్పటిదాకున్న పెట్టుబడి సాయాన్ని 10,000 నుంచి 15,000కు పెంచుడుతోని 50% ఆర్థిక భారం పెరుగుతున్నది 1,00,000 ఎకరాలకు మినహాయించి 1.49 కోట్ల ఎకరాలకు రైతు భరోసా పంపియాలంటే ఏడాదికి 22,350 కోట్లు అవుతుందన్నట్టు ఇప్పటిదాకా రైతు బంధు పథకానికి ఏడాదికైనా ఖర్చు 15,000 కోట్లు మాత్రమే ఇక మించెల్లి 7,350 కోట్ల మేర ఆర్థిక భారం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఏదేమైనా మేమంత అగువ కనబడుతున్నామా ఓ జగనాలు మేమంతా సులకన కనబడుతున్నామా ఏడొద్దుల కాంచెల్లి ఎట్లా చేస్తున్నాం మేము మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేవు మా డిమాండ్లు మాకు నెరవేరుస్తే మేము ఇవన్నీ ఎందుకు ఎత్తని చెప్పు అయినా సరే నువ్వెన్ని అరాచకాలు చేసినా నువ్వెన్ని అక్రమాలు చేసినా ఇక మా డిమాండ్లు మొత్తం నెరవేర్చేదాకా మేము గిట్లనే గట్టిగా గమాండిగా కూర్చుంటామని అంగన్వాడీలు నిరసనలు చేస్తున్నారు కదా నువ్వులా ఇక అట్లనే జరుగుతా ఉన్నాయి మరి గాలిపంక పార్టీ జగ్గులన్న పట్టించుకున్న పాపన పోతాడా అంటే పట్టించుకోడాయే అయినా గివన్ని సమస్యలైనా పట్టించుకుంటే జగనాలు ఎందుకు అవుతాడు చెప్పుండ్రి మాట మీద నిలబడే మనిషి అయితే మంచిగానే ఉండు పచ్చ పడుతుంది జగను నీయాసుంటోళ్ళు 10 మంది ఉంటే చాలు అని అంటున్నారు ఏపీ జనాలు చూద్దాం పాండ్రో పరి జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా నా యొక్క చెల్లెళ్ళు అంటూ అందరినీ రోడ్డు ఎక్కిచ్చావా జగన్ బాబా ఏపీలో మొత్తం అంగన్వాడీల ఆందోళన ఉధృతమైందుల్లా ఇక మా సమస్యలను ఎమ్మటనే పరిష్కరించాలా లేకపోతే ఇట్నే కూర్చుంటామని చెప్పి డిమాండ్ చేసుకుంటే గమాండిగా కూర్చున్నారులా ఇక సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటుతున్నాయి అనుకోరాదుర్రి అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ జనసేన నాయకులు మద్దతు తెలిపిండ్రు ఇక మా మీద గాలిపంక పార్టీ సర్కారు మస్తుగా చిన్న చూపు చూస్తున్నది మేమంతా అగువ కనబడుతున్నాము అని చెప్పి మస్తు గరమైనరులా ఇక పోలీసులు రాళ్లతోటి కొట్టిండ్రు ఇక పెల్లట్లు ప్రయోగించిండ్రు స్మోక్ బాంబులు కూడా వేసిండ్రు లాఠీలు జులించిండ్రు టియర్ గ్యాసులు ప్రయోగించిండ్రు కానీ అంగన్వాడీ కార్యకర్తల మీద జగనాలు సర్కారు చెయ్యని ప్రయోగం లేదులా అయితే ఒక్కలంటే ఒక్కలు ఎన్ను చూపలేదు ఇక ముందుకే కదిలిండ్రు అనుకోరాదుర్రి ఇక సర్కారు దమనకాండ వేస్తే అంతకు రెట్టించిన పోరాట బలంతోని ముందుకు పోయిండ్రు ఇక గాల ఇండ్లల్లా పెద్ద దిక్కు మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తే ఇక చిన్నోళ్ళు బయటకు వచ్చిండ్రు ఉద్యమాన్ని నెత్తికెక్కిస్తున్నారు అంగన్వాడీ పోరాటంలో ఎదుర్కొన్న కష్టాలు అన్ని ఇన్ని కావుల్లా ఇక కావాలంటే చూడుండ్రి ఎట్లయితున్నదో గాడ ప్రభుత్వం ఇప్పుడైనా ముద్దు నిద్ర వదలాలి ఇది ప్రజానీకంలోకి వెళ్ళిపోయింది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా సమస్యలు వెంటనే పరిష్కారం చేయమని చెప్పి మేము పోరాటం చేస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్పారని చెప్పి మినిస్టర్ కమిటీలు పిలిపించి 1,00,000 మంది అంగన్వాడీల్ని తొలగిస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేశారు మా రాష్ట్ర నాయకత్వాన్ని
అది చూసినారుల్లా 7 రోజులకు వచ్చింది. ఇక గాలిపంక పార్టీ వేస్తున్న అరచకాలైతే అంతుమింతు లేకుండానే పోతున్నాయి అనుకోరాదుర్రి. ఇక మాకు కావాల్సిన డిమాండ్లన్నీ మీరు నెరవేరుస్తారా లేకపోతే మేము ఇట్లనే నిరసనలు చేయమంటారా అని వెనుకకు తగ్గేదే లేదనుకుంటా ఇక ముందుకే పోతున్నారు. ఇక అంగన్వాడీ కార్యకర్తలు వెనుకకైతే అసలే తగ్గుతలేరులా. ఇక సర్కారు పెద్దలు బెదిరిపోయేటట్టు నిరసన చేపట్టిరనుకోరాదుర్రి. ఇక జగనాలు తమకిచ్చిన హామీని ఎందుకు నెరవేరుస్తలేదని చెప్పి ప్రశ్నిస్తున్నారు అంగన్వాడీ కార్యకర్తలు. రాష్ట్ర సర్కారు ఇస్తున్న జీతాలతోని ఎట్లా బతకాలా అని చెప్పి ప్రశ్నిస్తున్నారులా. అసలే ధరలన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు చూస్తేనేమో ధరలు పెంచే, ఇటు చూస్తేనేమో మాకు చక్కగా ఏది లేకపాయే అని చెప్పి మొత్తానికైతే డిమాండ్ చేసుకుంటా కూర్చున్నారు ఇట్లా గమాండిగా. జీతాలు పెంచమని మేము రోడ్డు ఎక్కితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావా మా జగన్ బాబా? నా యొక్క చెల్లెళ్ళు అంటూ అందరినీ రోడ్డు ఎక్కిచ్చావా జగన్ బాబా? ఇక లోక్సభ ఎన్నికల మీద బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టిందుల్లా. గెలుపు గుర్రాలే లక్ష్యంగా మొత్తం సర్వే ఎత్తున్నదనుకోరాదుర్రి. ఇక 10 స్థానాలే టార్గెట్ పెట్టుకొని మొత్తం మీద ఇక గట్టిగా కసరత్తు ఎత్తున్నట్టే కనబడుతున్నది. మొత్తం మీద కావాలంటే అరుచుకొనద్దాం పాండ్రి ఏంది కథ అన్నది. లోక్సభ ఎన్నికలల్లా గెలుపు గుర్రాల కోసం బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టిందులా. తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్న కమలం పార్టీ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలో దింపాలని నిర్ణయించుకున్నది. ఇక గిందుకోసమని అంతర్గత సర్వేను నిర్వహిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికలల్లా తెలంగాణలున్న 17 స్థానాలకు గాను మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునేందుకు కసరత్తు ముమ్మరం చేసిందులా. అది గదన్నట్టు కథ. మొత్తం మీద ఇక ఎంపీలుగా కొనసాగుతున్న 4గురికి హైకమాండ్ మల్లోత్యాప టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్నది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికలలో ఓడిన సీనియర్ నేతలు కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మెదకు లేదా మల్కాజ్గిరి బరిలో ఉంటానని చెప్పి సీనియర్ నేత ఈటల రాజేందర్ అంటుంటే మల్కాజ్గిరి సీటు మీద సీనియర్ల కన్నేసిరు అనుకోరాదుర్రి. చాడా సురేష్ రెడ్డి, మురళీధర్ రావు, వీరేందర్ గౌడ్లు టికెట్ ఆశిస్తున్నారు. చేవేళ్ల సీటు కోసం కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుండగా అదే సీటు కావాలని మహేశ్వరం అసెంబ్లీ అభ్యర్థి అందెల శ్రీరాములు పట్టుబడుతున్నట్లు సమాచారం వినబడుతున్నది. ఇక ఏదేమైనా గానీ ఈ లోక్సభ ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టిందుల్లా. తీరుగా పాదయాత్ర అంటే గిట్లుంటది, జనాధారణ అంటే గిట్లుంటది. మరి యువగలం పాదయాత్ర ఎట్లా సాగింది? నవగలమై సాగింది. ఇక పాదయాత్ర షురువైన కాంచెల్లి జనాలు బ్రహ్మరథం పట్టిండ్రు. ఇక అడుగడుగున కూడా లోకేష్ అన్నకు జనాలు బ్రహ్మరథం పట్టుకుంటా మంగళారతులతోటి మహిళలు ఆరతిచ్చుకుంటా ఎట్లయిందో చూసినాం కదా. షురు అయిన కాంచి ఇయాల్టికి ఆఖరి రోజు ఇయాల్టి దాకా కూడా మస్తు జోరుగా జరిగిందిలా. ఇక గాలిపక్క పాటోళ్లకు యాడ పోతే ఆడ సభలు పెట్టుకుంటా, మాటలు మాట్లాడుకుంటా, మాటల కత్తులు నూరుకుంటా ఇక అలా కంటి మీద కునుకు లేకుండానే చేసిండులా. మొత్తం మీద ఇక లోకేష్ అన్న పాదయాత్ర చూస్తే గాలిపక్క పాటోళ్ల గుండెలలో మస్తు గుబులైంది. ఇక గట్ల చేసిండు అనుకోరాదుర్రి. లోకేష్ అన్న ఛాలెంజ్లు ఎట్లుండే, పాదయాత్రలా ఒక్కొక్క మాట ఎట్లుండే, ఇక మొత్తం గాలిపక్క పాటోళ్లకు చెమటలు వచ్చినాయి అనుకోనే చెప్పాలా. మరి ఇక మొత్తానికైతే పాదయాత్ర అయ్యాల్టి తోటి ఆఖరి రోజు అన్నట్టు మస్తు జోరుగా అయింది. ఇలా కూడా ఇక పూర్తిగా ముచ్చట ఆల్చుకొనద్దాం పాండ్రి. ఐదు కోట్ల జనాల ఆశలే ఊపిరిగా జనంలోకి వచ్చిన యువనేత లోకేష్ అన్న యువగలం పాదయాత్రల గాలిపంక పార్టీ తప్పులను ఎత్తి చూపుకుంటా సెల్ఫీ ఛాలెంజ్ ఏర్పట్టిండులా. ఇక అరాచక పాలన మీద సమరశంఖం పూరించిండనుకోరాదుర్రి. అధికార పార్టీ వైఫల్యాలు, అవినీతిని ఎండగట్టిన లోకేష్ అన్న గాలిపంక పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేసిండు. సీమల ఏకంగా 49 మంది గాలిపంక పార్టీ ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు ఛాలెంజ్ ఇసిరిండనుకోరాదుర్రి. మీ 57 మంది ఒకటే తేపరాన్రి, నేను ఒక్కనే వస్తా అని చెప్పి ఛాలెంజ్ కూడా ఇసిరిండు. అయితే లోకేష్ అన్న సెల్ఫీ ఛాలెంజ్ స్వీకరించలేని స్థితిలో ఉన్నారు గాలిపంక పార్టీ నేతలు. ఇక యువనేత లోకేష్ అన్న ఆయన పాదయాత్ర నిర్వహించి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు నిర్వహించి మాటల తూటాలతోని ప్రత్యర్థుల గుండెలలో రైలు పరిగెత్తించిండనుకోరాదుర్రి.
ఇప్పటిదాకా యువగలం పాదయాత్ర సాగిన అసెంబ్లీ నియోజకవర్గాలల్లా ఇక అన్ని జాగాలలో యువనేత లోకేష్ అన్న బహిరంగ సభలలో మాట్లాడుకొచ్చిండు. రాష్ట్రంలో 4 ఏళ్లలో జగనాలు చేసిన పాలనల తప్పులు దోపిడీ విధానాలు ఎండగట్టుడే గాక ప్రతి బహిరంగ సభల ఇక ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఆధారాలతోని సహా బట్టబయలు చేస్తున్నుడుతోని అధికార పార్టీ నేతలకు ముచ్చమటలు పడుతున్నాయి అనుకోరాదుర్రి. మొత్తం మీద యువగలం పాదయాత్ర అయితే మస్తు జోరుగా అయిందుల్లా ఇక షురు అయిన కాంచెల్లి ఇయాల్టి దాకా ఇక ఇయాలటికి ఆఖరి రోజు కదా. మొత్తం మీద జనాలు ఇప్పటికి కూడా తగ్గకుండా తండాలు వచ్చి అలా బాధ సాధాలు చెప్పుకున్నారు. ఇక లోకేష్ అన్న కూడా గాలిపంక పార్టీకి సురుకులు పెట్టుకుంటా సెల్ఫీ ఛాలెంజ్లు చేసి మొత్తం మీద గాలిపంక పార్టీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిండు అనుకోరాదుర్రి. వాయమ్మనే ఏం సలి పాడైంది గింతగానం సల ఇక పొద్దు ఊగితే చాలు ఎట్లా చలి పెడుతున్నది ఈ దరగాలు దచ్చుడు ఏడ ముట్టుకున్న ఈగం ఇక బయటకు వచ్చేటట్టుందా చెప్పుండ్రి మీరే. ఇక గందు గురించనే ముసలి ముడుగోళ్ళు చిన్నపోలగాళ్ళు బయటకు రాకుర్రి సూటర్లు వేసుకోండ్రి చలిమంటలు కాసుకోండ్రి గంతేగాని బయటకు రాకుండ్రుల్లా. ఇంకా 3-4 వద్దుల దాకా ఇంకా చలి బాగున్నదట. ఇక 3-4 వద్దుల కంచెలి బాగానే అవుతున్నది. ఇక ఇంకా 2-3 రోజులు కూడా బాగానే ఉన్నదని వాతావరణ కేంద్రం చెప్పుకొచ్చింది. ఏదేమైనా భద్రంగుండురులా చలి బాగున్నది. తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నదుల్లా. తూర్పు ఆగ్నేయం నుంచి తెలంగాణ దిక్కు గాలులు ఈస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలుపుకొచ్చింది. ఇక రాత్రి కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని రానున్న 3 వద్దులలో చలి ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. ఇక రాష్ట్రంలో మస్తు జాగాలలో సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వెల్లడించిందిలా. ఇక ఐతారం గోలుగైతే కొన్ని జాగాలలో అత్యల్పంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఆదిలాబాద్ లో 13.1 డిగ్రీలు, మెదక్ల 14.3, రంగారెడ్డిల 15.7, హైదరాబాద్ లో 16.2, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల 17 చొప్పున. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా కొన్ని జాగాలల్లో ఇక 20 డిగ్రీల మీదనే కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గాలిలో 50% తేమ నమోదైనట్టు వాతావరణ కేంద్రం తెలుపుకొచ్చింది. ఇక రానున్న రోజులల్లో చలి ఇంకింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఏదేమున్నా పైలంగా ఉండుర్రి. అది చూసినారులా ఎంత చలి ఉన్నదో ఒకటే కైదు అలిగింది కదనుల్లా. ఇక ఏడోళ్ళాడ చెద్దర్లు కప్పుకొని చలిమంటలు వేసుకొని ఆగుతా ఉన్నారు. ఎంత చలిమంటలు వేసుకొని చెద్దర్లు కప్పుకున్నా కూడా ఈ చలితోటి దాలేటట్టే లేకపాయే కదా కథ పాడైపోను. ఇక ముసలి ముడుగోళ్ళు ఉంటే ఇంత జరం లోపలనే ఉండుర్రి. పొద్దుగూకితే బయటకు రావద్దు. పొద్దుగూకితేంది పగటిలి కూడా చలి గజగజ వణికిస్తున్నది అనుకోరాదు. గంత అన్నాలం ఉన్నది చలి. ఇక కాబట్టి చిన్న పొలగాండ్లు ముసడి ముడుగోళ్ళు ఇక చలికాలం పోయేదాకా జర పైలంగా ఉండుది. ఇక రాష్ట్రంలో ఈ నెల 20 తారీఖు దాకా చలి వాతావరణం గిట్నే కొనసాగుతుందట. ఇక పొద్దుగాల పొగ మంచు కూడా ఏర్పడుతుందట. అటవీ ప్రాంతాలైన ఆదిలాబాద్, మెదక్ అసొంటి జాగాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం బాగానే ఉన్నదట. ఏదేమైనా భద్రంగుండురుల చలికాలం పోయేదాకా గింత అన్నలం ఉంటదా చెప్పుండ్రి. ఏ నాయకుడు మంచి చేస్తే గటి దిక్కే జనాలు కూడా ఉంటారు. బలవంతంగా నువ్వు మా పార్టీలకు రా, మా పార్టీ కాండువ కప్పుకో అంటే ఏడికెంచి కప్పుకుంటారు జనాలు. చేసేటియే అడ్డగోలు పనులు. గాలిపంక పార్టీ నాయకులు అంటారా గిల్లని గూండాలు రౌడీలనే వీలాల. వీళ్ళు చేసే పనులన్నీ గట్లనే ఉంటాయి. మరి జనాలకు 4.5 కాంచెల్లి చేసిందేమన్నా ఉన్నదా? ఇక టీడీపీకి మద్దతు ఉన్నాడని చెప్పేసి గాలిపంక పార్టోలు ఆయన పంట మొత్తం ఆగం చేసిండ్రుల్లా. కావాలంటే చూడుర్రి ఒక ఏడుపావు ఒక కథ నగాలది. వీళ్ళ ముదనష్టమైపోను అని ఏపీ జనాలు దుమ్మెత్తిపోతున్నారు. చూద్దాం పాండ్రి పాపం ఎంత గోసున్నదో అని అన్నలం పాడైపోను. గింత అధ్వానం ఉంటారా చెప్పుండ్రి. వీళ్ళు గాలిపంక పార్టీ నాయకులా లేకపోతే రౌడీలా గూండాలా? వీళ్ళు ఏసే పనులన్నీ గట్లనే ఉన్నాయి. మరి పల్నాడు జిల్లా వినుకొండ మండలంలా గాలిపంక పార్టీ నేతలు రెచ్చిపోతున్నారులా. నడిగడ్డ ఊర్లా టీడీపీకి అనుకూలంగా పని చేస్తున్నారన్న నెపంతోని ఒక కారణంతోని లెక్కల వెంకటేశ్వర్లు అనే టీడీపీ కార్యకర్తకు చెందిన ఇక మిరపకాయ పంటను మొత్తం ధ్వంసం చేసిర్రు అనుకోరాదుర్రి. గాలిపంక పార్టీకి చెందిన గుర్తిదేలని కొంతమంది మిర్చి పంటను గిట్లా నాశనం చేసిండ్రు. గల్ల గాలిపంక పార్టీ జెండా కూడా పెట్టిపోయిండ్రు. గాలిపంక పార్టీలోకి రావాలని చెప్పి వెంకటేశ్వర్ల మీద స్థానిక ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఒత్తిడి చేసినట్టు తెలుస్తున్నది. అయితే ఆయన గాలిపంక పార్టీకి రాకపోయేసరికి పంటను ధ్వంసం చేసినట్లు వినబడుతున్నది ముచ్చట. దాదాపు 2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలుపుకొచ్చిరు బాధితులు. కావాలంటే చూడుండ్రి గాలు ఎట్లా ఏడుస్తున్నారో. బొల్లా బ్రహ్మనాయుడు గెలిచిన తర్వాత 1 సంవత్సరం క్రితం మమ్మల్ని మొత్తాన్ని జైల్లో పెట్టారు. ఈ రోజు వాయిదా ఉంది. మా బావ వాయిదాకి వెళ్ళాడు. మా మేనలుడేమో అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళాడండి. నైటు 2 ఎప్పుడు చేను మొత్తం పీకే మందు తాగి పీకేసి నాశనం చేసి వెళ్ళిపోయారండి. జెండాలు కూడా వైసీపీ జెండాలు బాతి వెళ్ళిపోయారు. ఇది కడుపులో పెట్టుకుని మేము తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొంటామండి. ఒక
2 నెలల క్రితం కూడా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు మాకు. మా బావగారు మా మేనలుడు మేము తెలుగుదేశం పార్టీలో ఎక్కువ చురుగ్గా పాల్గొంటాం. మా కుటుంబాన్ని మొత్తాన్ని సంవత్సరం కింద జైల్లో పెట్టించారండి బ్రహ్మనాయుడు గారే. వీళ్ళు ఎటు వంగట్లేదని ఉమారెడ్డి వెంకటేశ్వర్ల కొడుకు చేత మా గోవిందరాయలకి పార్టీలో చేరమని కూడా కబురు పెట్టారు. మేము ప్రాణాలయం తెస్తాం కానీ మేము ఆ పార్టీలోకి చేరామండి, మా తెలుగుదేశం పార్టీ అని చెప్పాము. వీళ్ళు ఎంత కలివి కావట్లేదని ఈ విధంగా చేశారండి. అది చూసినారులా ఇష్టం వస్తే వస్తారు, లేకపోతే లేదు. గింత అన్నలం ఉంటుందా చెప్పుండ్రి, గింత గాలి చేతల ఇక దగ్గర పడ్డ ఈ గాలిపంక పార్టీలకు రోజులు. ఇలా అక్రమాలు, అరాచకాలు, గుండాయిజం, రౌడీయిజం ఇక జనాలు కూడా దాడలేకపోతున్నారు. ఇక 4.5 ఏళ్లకించి గింతే అరాచకాల ఇలా చక్కదనం పాడైపోను. 2 ఏళ్ల కిందట వీళ్ళ కుటుంబానికి చెందిన 10 మంది మీద బోల బ్రహ్మనాయుడు అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిండట. ఇక ఇప్పుడు కోర్టు పని మీద వెంకటేశ్వర్లు ఊర్లో లేని సమయం చూసుకొని ఇక మిర్చి పంటను నాశనం చేసి గల పొలంలో గాలిపంక పార్టీ జెండాలు పెట్టిండ్రు. పంట మొత్తం ఆగం చేసి గాలిపంక పార్టీ జెండాలు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరిండు వెంకటేశ్వర్లు. ఇక గివనట్టులా ఇయాల్టి మాస్ మలన ముచ్చట్లు పవర్డ్ బై సాఫ్ట్వేర్ క్రాక్డ్ హీల్ రిపేర్ క్రీమ్. చూస్తూనే ఉండుర్రి, మళ్ళా రేపు ఇవ్వడదాకా మీ TV5 ఇగుంటా. ఇంకిన్ని మంచి ముచ్చట్లతోటి మళ్ళీ రేపు కలుద్దాం.